ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ స్టోరీస్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పిల్లల లంచ్ బాక్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి సాఫ్ట్ చపాతీ ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో కర్రీ గ్రేవీగా ఉండడం కోసం సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నాను అనమాట. సో ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా వేపుకుంటున్నాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్. సో తర్వాత టమోటా కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు గ్రేవీగా వస్తుంది కర్రీ. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకొని మంచిగా కుక్ అవనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది. నేను ముందుగానే ఆలు బాయిల్ చేసి పెట్టుకొని మ్యాష్ చేసి వేసుకుంటున్నాను. సో సాఫ్ట్గా కుక్ అవనిస్తే కట్ చేయాల్సిన అవసరం లేదు, అలా మ్యాష్ చేసుకుంటేనే ఎక్కువ గ్రేవీగా వస్తుంది కర్రీ. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కారం వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చపాతీ ఎప్పుడైనా సాఫ్ట్గా లేయర్గా రావాలంటే కనీసం ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయినా పిండి కలుపుకున్న తర్వాత నానాలన్నమాట, అప్పుడే సాఫ్ట్గా వస్తుంది. సో దీన్ని కొంచెం ఆయిల్ వేసేసి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత చపాతీ చేసుకుంటే అప్పుడు మంచిగా లేయర్స్ వస్తాయన్నమాట. సో పెన్నం హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకొని రెండు వైపులా ముందు కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిగా పొరలుగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో చపాతీ. సో ఇవి ఈవినింగ్ వరకు సాఫ్ట్గా ఉంటాయి, మనం లంచ్ బాక్స్లలో కూడా పెట్టి ఇచ్చేయచ్చు. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. గట్టిగా ఉంటాయి మామూలుగా మనం లేయర్గా చేయకపోతే. సో కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఈజీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.